నమస్తే సార్. నమస్తే అండి. సో చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలన? మంచిగా ఉందండి. కూటమి ప్రభుత్వంలో ఇంకా 15 ఏళ్ళు మన చంద్రబాబు నాయుడు, లోకేష్ ఈ కూటమే ఉండాలని మన పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది అదే. ఆ జగన్ అనే వ్యక్తిని రాకుండా చేయడం కోసం ఆయన చూసుకుంటా ఉన్నాడండి. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఏమన్నాడంటే, అంబాటి రాంబాబుని జైల్లో పెట్టారు అని అనుకుంటున్నారు, కానీ అంబాటి రాంబాబు గారు జైల్లో చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్తున్నారు. సో దీనిపై మీ జైల్లో అభిప్రాయం? ఉన్న వాళ్ళు హ్యాపీగా ఎవడు ఉన్నాడు? అది కావాల్సి లేదో చెబుతున్నారు. రేపు హ్యాపీగా ఎందుకుంటారు జైల్లో ఉన్న వాళ్ళ వ్యక్తి? జైలు కూడా తింటూ, చిప్పకూడు తింటూ, ఒక అన్యాయంగా ఒక సీఎంని, ప్రజెంట్ సీఎంని వాళ్ళ మదర్ని వల్గరా మాట్లాడినప్పుడు లోపల పెడితే హ్యాపీగా ఎందుకుంటాడు చెప్పు? జనాలు చూడరా? జనాలు పిచ్చోళ్ళ? పవన్ కళ్యాణ్ తిట్టలేదా చెప్పు? తిట్టబట్టే ఆయన అనుభవిస్తున్నాడు. ఒక బెయిల్ వచ్చారు, ఇంకో బెయిల్ వచ్చుద్ది. ఇంకా 52 కేసులు ఉన్నాయి ఆయన మీద. అన్నీ అనుభవించాల్సింది. ఆయన హ్యాపీగా ఎందుకుంటాడు? ఇంకా సీట్లు పంచారు, మళ్ళీ ఇంకో జైలుకి వెళ్ళాడు, రాజమండ్రి పోయాడు. ఇంకెట్లా వచ్చుద్ది? సో అన్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది, మీకు నచ్చుతుందా? ఏమండి, పవన్ కళ్యాణ్ పరిపాలన ఎందుకు బాగాలేదు చెప్పు? ఎందుకంటే కూటమిలో గెలిచాడు, ఆయనకు ఒక డిప్యూటీ సీఎం ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఆయన ఏం చెప్తే ఈయన వింటాడు, ఈయన ఏం చెప్తే ఆయన వింటాడు. ఈ ముగ్గురు కలిసి, ఒక లోకేష్ బాబు, ఈ ముగ్గురు కలిసి ఒక పరిపాలన నడుపుతున్నారు. ఇంతకుముందు ఆయన ఉన్నప్పుడు ఎంత పరిశ్రమలు వచ్చినాయి? 50 ఏళ్ళు ఎన్నికిపోయింది ఏది జగన్ గారి పరిపాలనలో. ఈ రోజు ఎట్లా ముందుకు వెళ్తుంది? కంపెనీలు ఎట్లా వస్తున్నాయి? ఉన్నప్పుడు పథకాలు ఇచ్చారు, ప్రజలకు మంచి చేశారు కదా భయ్యా. పనికిరాని పథకాలు 100 ఇవ్వచ్చండి. ఏంటికండి అవి చెప్పు? ఏంటికి చెప్పు? పనికిరాని పథకాలు ఏంటికి? ఇప్పుడు లత్తి పొందే వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకే పనికిమాల పథకాలు ఇచ్చారు తప్ప అసలు వాళ్ళకి ఎవరికి ఇవ్వలే. ఈరోజు అందరికీ న్యాయం జరుగుతుంది. వైసీపీ అయినా ఎవరికైనా అందరికీ జరుగుతుంది. ఈరోజు న్యాయం జరుగుతుంది. అంటే పవన్ పార్టీని బట్టి వేసేవాళ్ళు. ఇప్పుడు టీడీపీ జనసేన కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది అంటున్నారు. కట్టెపూలు చేయాల్సిన అవసరం ఏందండి? ఎవరికి ఏం చేయాలి చెప్పు? ప్రజలు ఎందుకు వినిపించుకున్నారు చెప్పు? కూటమి బాగా ఆయన పరిపాలన కరెక్ట్గా లేదనే కదా ఈరోజు ఎన్నుకున్నది. 175 అన్నోడు ఇలా 11 సీట్లకు పడిపోయినాడంటే ఎందుకు కారణం? నీ పరిపాలన కరెక్ట్ లేదు. ముందు నువ్వు స్టడీ చేసుకోవాలి. ఈ అంబటి రాంబాబు కూడా ఆయన స్టడీ అవ్వాలి ముందు. ఎన్ని వల్గర్గా మాట్లాడకుండా, కూటమి ప్రభుత్వాలు తిరగకుండా వల్గర్గా మాట్లాడుకుంటే రేపు మళ్ళీ నువ్వు మంచి పని చేయి. రేపు నువ్వు మళ్ళీ మంచి చేయి. ఇది బూతులు గీతులు తిట్టకుండా నువ్వు రాజకీయంగా ఎదుర్కో. అప్పుడు నేను గెలిపిస్తాను. లేదంటే గెలిపిరు ఎవరు కూడా. ఏ పరిపాలన కరెక్ట్గా ఉందంటే వాళ్ళు గెలిపిస్తారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదండి, వాస్తవాలు చెబుతారంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. వాళ్ళకి తెలుసు నీ పరిపాలన కరెక్ట్ లేదంటే పడగొట్టి దింగేది 11 సీట్లకి. నువ్వు బాగుంటే నువ్వు ఎందుకు గెలిచలేదు అక్కడ చెప్పు? అంబటి రాంబాబు ఎందుకు గెలిచలేదు చెప్పు? ఆయన పరిపాలన కరెక్ట్ లేదు కదా. ఆయన సుకన్య బొకన్య ఎన్ని అంటున్నావు అనే కదా వాడు తగ్గింది. చెప్పులే. ఓకే. సో